మనసు మనసు కలిపేది మమతలనే పూచేది చూపులతో లాలించి చుట్టేసేది తలుపులలోకొచ్చి తలుపు తట్టేది మనసు మనసు కలిపేది మమతలనే పూచేది చూపులతో లాలించి చుట్టేసేది తలుపులలోకొచ్చి తలుపు తట్టేది అదే వింత నీరాజనం అదే నీకు కాదావరం అనుభూతుల సుమగంధం ఓ బంధం ఆత్మీయం మకరందం ఆబంధం అనుభూతుల సుమగంధం ఓ బంధం ఆత్మీయం మకరందం ఆబంధం అరవింద్, ఇవాళ నాతో పాటు నువ్వు కూడా ఇక్కడే పడుకో నాన్న. సరే నాన్నగారు, కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేసుకుని వస్తాను. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. సంధ్య, నాన్నగారు అరవింద్ ఉన్నారమ్మా? మీరు? నేను అరవింద్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాఘవరావు. ఆయనకు ఇంపార్టెంట్ విషయం గుర్తు చేయాలి. ఏంటి మీరు అనేది? ఇంత క్లియర్గా కనిపిస్తుంటే ఇక అనడానికి అనుకోవడానికి ఏముంది? ఆ డబ్బును మీరే నొక్కేసి ఏమీ తెలియనట్టు నాటకం ఆడుతున్నది అబద్ధమా? మా మాటలు నిజమో అబద్ధమో మొన్ననే జీతం తీసుకున్నావు. ఈ క్యాష్ వోచర్ మీద ఉన్న సిగ్నేచర్ చూడండి సార్, మీకే తెలుస్తుంది. వద్దు, మీరు ఇంకేం మాట్లాడొద్దు. అసలు మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. అంత హడావిడిగా ఆఫీస్కి వెళ్ళారు, ఏమైంది? ఏమైందా? మంచివాడని నమ్మి చార తీస్తే నన్నే మోసం చేశాడు. నమ్మి 25 లక్షలు చేతికిస్తే నమ్మక ద్రోహం చేశాడు. ఎవరి గురించి మీరు చెప్పేది? నువ్వు ఫోన్లో మాట్లాడేవే రాఘవరావు. చిచి, ఆ పేరుతో చాలామణి అవుతున్న జగన్నాథరావు. అంటే నేను ఫోన్లో మాట్లాడింది ఆ పెద్ద మనిషే జగన్నాథరావు. 25 లక్షలు ముంచేశాడు. లాకర్లోంచి మాయించేసి తనకేమీ తెలియనట్టు దొంగనాటకం ఆడాడు. చిచి, ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నిజంగానే ఆయన ఎంక్వైరీ అయింది, తనే దొంగతనం చేశాడని కూడా రుజువైంది. ఆ గొంతు వింటే మోసం చేసే మనిషిలా లేడే. ఈ రోజుల్లో మొహం చూసి మంచివాడో కాదో తెలుసుకోవడం చాలా కష్టం. ఇక ఫోన్లో గొంతు విని నమ్మడమా? చాలే. ఎక్కడికి? చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను.
చూశారా, 12 ఏళ్ల క్రితం అయిన వాళ్లే నాకు వెన్నుపోటు పొడిచారు. ఇవాళ నన్ను నమ్మి చేరదీసిన వాళ్లే నమ్మక ద్రోహి అన్నారు. దొంగ అనే ముద్ర వేసి బయటకు పొమ్మన్నారు. ఏంటి వెళ్ళబుద్ధి అవ్వట్లేదా? ఎలా వెళ్ళబుద్ధి అవుతుంది నీరజ్? నెలకు 10,000 రూపాయల జీతం, రోజు ఫ్రీగా ఫుడ్, ఉండడానికి ఇంత మంచి రూము. దొంగలకు కూడా సెంటిమెంట్లు ఉంటాయంటే ఏమో అనుకున్నాను. దొంగలకి సెంటిమెంట్లు ఏంటి? దొంగ సెంటిమెంట్. ఇన్నాళ్ళు నటించింది చాలు, ఇక దయచేయండి రాఘవరావు గారు. తప్పు తప్పు జగన్నాథరావు గారు. ఇక నీ డ్రామాలు నమ్మేవారు ఎవరూ లేరు గాని నడు నడు. అరవింద్ కాబట్టి గెట్అవుట్ అని వదిలిపెట్టాడు. అదే నేనైతే నీలాంటి చీటర్ని పోలీసులకు పట్టించేవాడిని. వెళ్తావా మెడపట్టి గెంటేయమంటావా? అమ్మయ్య, ఓ దరిద్రం వదిలింది. ఈ శుభ సందర్భంలో ఓ ఫుల్గా ఎంజాయ్ చేసుకోవాలి. అదే జగన్నాథరావు గారు ఇక్కడ. ఇప్పుడే బయటికి గెంటేశాం. ఏమైంది మేడం? మేడం ఏమైంది మేడం? ఎందుకంత కంగారు? జగన్నాథరావు గారు ఖాళీ చేసిన రూమ్ అదేనా? అదే మేడం. ఈ ఫోటో నాదే. ఎస్, నేనే. అంటే అవుట్ హౌస్లో ఉంది. మా నాన్న జగన్నాథరావు గారే. అరవింద్ ఆఫీస్లో పనిచేసింది మా నాన్నగారేనా? అరవింద్, అరవింద్. నీరజ్, ఆ జగన్నాథరావు సంగతి, ఆ ద్రోహి సంగతి నా దగ్గర తీసుకురావద్దు. నమ్మక ద్రోహం చేసిన ఆ మనిషిని క్షమించేవాడినే కాదు, ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడాడన్న చిన్న ఫీలింగ్తో 25 లక్షలు దొంగిలించిన పోలీసులు పట్టించకుండా ఛీ బతకని వాడిని అని వదిలేశాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఆ జగన్నాథరావు పేరుని నా దగ్గర తీసుకురావద్దు. దట్స్ ఆల్.
నీరజ్, ఆ జగన్నాథరావు సంగతి, ఆ ద్రోహి సంగతి నా దగ్గర తీసుకురావద్దు. నమ్మక ద్రోహం చేసిన ఆ మనిషిని క్షమించేవాడినే కాదు, ఒకప్పుడు నా ప్రాణాలు కాపాడాడన్న చిన్న ఫీలింగ్తో 25 లక్షలు దొంగిలించిన పోలీసులు పట్టించకుండా ఛీ బతకని వాడిని అని వదిలేశాను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు ఆ జగన్నాథరావు పేరుని నా దగ్గర తీసుకురావద్దు. దట్స్ ఆల్. మామ, ప్లాన్ చేసింది నేను, అరవింద్ను నమ్మించింది నేను, కనుక 15 లక్షలు నాకు, 10 లక్షలు నీకు. అల్లుడు, ఎక్కడైనా కాంప్రమైజ్ కానీ క్యాష్ దగ్గర మాత్రం నో. ప్లాన్ చేసింది నువ్వైతే ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది నేను. సో నాకే 15 lakhs, నీకు 10 lakhs. ఓకే ఓకే, మనలో మన గొడవలు ఎందుకు కానీ మందైనా మనీ అయినా 50-50. ఓకే 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 అల్లుడు. అరే మామ, అప్పుడప్పుడు నా బుర్రకి ఇంత మంచి ఐడియాలు వస్తాయేంట్రా? అయ్యో బాబోయ్, నీది మామూలు బుర్రా, ఈ బుర్రలోంచి పుట్టింది మామూలు ప్లానా? ఈ దెబ్బతో జగన్నాథరావు పీడ వదిలింది. అరవింద్ సార్ దగ్గరే ఛాన్స్ దొరికింది. 1 shot 2 birds. నాన్నగారు ఉన్నంత వరకు నాకు ఈ ఇంట్లో వెలితంటే ఏంటో తెలీదు. నా కళ్ళ ముందే అంతా అయిపోయింది. నేనేం పోగొట్టుకున్నాను అర్థమైంది. సీను, 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 సీను. సీను ఎక్కడా? స్నానం చేస్తున్నాడమ్మా. హాల్లో కూర్చో, ఈలోగా కాఫీ తీసుకొస్తాను. స్నానం చేస్తున్నాడా? అయితే నేను వెళ్లాల్సిందే. చూడు పింకీ, పెళ్లి కావాల్సిన పిల్లవి ఇలా మాట్లాడడం పద్ధతి కాదు. ఏ మాట్లాడితే? సీను నా కాబోయే హస్బెండే కదా. ఎవరు చెప్పారు? మా డాడీ. మీ డాడీ చెప్పినా ఇంకెవరు చెప్పినా సీను కాబోయే భార్యవి నువ్వు కాదు. నేను కాదా? చెప్పడానికి నువ్వెవరు? నేనెవర్నా? సీనుకి తల్లిని. నేను సీను కాబోయే పెళ్ళాన్ని. పింకీ, ఊరుకుంటున్న కొద్దీ హద్దు మీరు ప్రవర్తిస్తున్నావు. ఈ జన్మకే కాదు, నువ్వు 100 జన్మలెత్తినా సీనుకి భార్యవి కాలేవు. ఏ ఎందుకు? వై 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 వై? ఎందుకంటే సీనుకి పెళ్లి నిశ్చయమైంది కాబట్టి. సీను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కాబట్టి. సీను మనసులో నువ్వు లేనే లేవు కాబట్టి.